ఐపీఎల్ బెట్టింగ్ ని మించిపోయింది ఏపీఎల్ బెట్టింగ్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ పుంజులు రంజు మీద ఉన్నాయి. పందెం కోళ్లు కొక్కరకో అంటున్నాయి. ఆంధ్ర పొలిటికల్ లీగ్ విన్నర్ ఎవరు అంటూ జూన్ 4 దాకా ఆగలేమంటున్నారు బెట్టింగ్ రాయిళ్లు. ఇక రెండు వర్గాల పందెం రాయిళ్లు విజయం మాదంటే మాది అంటూ కాయరాజా కాయ అంటున్నారు. జిల్లాలో ఆ ఒక్క స్థానంపైనే అందరి చూపు. దానిపైనే భారీగా 100 కోట్ల బెట్టింగ్ నడుస్తోందంటే ఆశ్చర్యం పోనక్కర్లేదు. అయితే ఆంధ్రాలో అందరి నోటా వినిపిస్తున్న ఒకే నియోజకవర్గం పేరు పిఠాపురం. ఇప్పటి వరకు కొందరికి పరిచయం ఉన్న ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పోటీలో నిలిచిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తన వైపు తిప్పుకుంది. అయితే ఈ నియోజకవర్గంలో గెలుపుపై కూటమి వైసీపీ వాళ్ళు విశ్వాసంగా ధీమాను కనబరుస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో గెలుపుపై బెట్టింగ్ ఆసక్తికరంగా మారాయి. ఏపీలో పోలింగ్ ముగియడంతో గెలుపుపై ఎవరి అంచనాలు వారికి ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన వెంటనే రెండు పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమని ఓవైపు ఎన్డీఏ కూటమి అంచనా వేస్తుంటే, మరోవైపు వైసీపీ వాళ్ళు సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని లెక్కలు వేస్తున్నారు. పార్టీల అంచనాలు ఇలా ఉంటే బెట్టింగ్ రాయిళ్ల అంచనా మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజున వైసీపీ ఎన్డీఏ కూటమి మధ్య పోటాపోటీ ఉంటుందని, అయినప్పటికీ ఎన్డీఏ కూటమికి ఎడ్జి ఉంటుందని అంచనా వేసిన బెట్టింగ్ రాయిళ్లు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్కు సాధిస్తుందని అంచనాకు వచ్చారట. ఎన్డీఏ కూటమికి కనీసం 100 సీట్లు దాటే అవకాశం ఉందని కొందరు బెట్టింగ్లు కాస్తుండగా, వైసీపీకి 80 నుంచి 90 సీట్లు వస్తాయని కొందరు బెట్టింగ్లు కడుతున్నారట. మరికొందరు వైసీపీకి 60 సీట్లు దాటవని, ఎవరైనా 60 దాటి వస్తాయని బెట్టింగ్ కడితే రూపాయికి ₹2 ఇస్తామని ఆఫర్ చేస్తున్నారట. బెట్టింగ్ రాయిళ్ల ఆఫర్లతో కొంతమంది వైసీపీ నాయకులు సైతం టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. పోలింగ్కు ముందే చాలా మంది వైసీపీ మద్దతుదారులు జగన్ రెండోసారి సీఎం అవుతారంటూ బెట్టింగ్లు కట్టడం, ప్రస్తుతం పోలింగ్ సరళి చూసిన తర్వాత వైసీపీపై బెట్టింగ్ కట్టిన వాళ్ళంతా తమ డబ్బులు పోకుండా ఉండేందుకు ఇప్పుడు ఎన్డీఏ కూటమిపై బెట్టింగ్లు కడుతున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత 5 ఏళ్లకు అంటే 2019లో పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. ఆయన గాజువాక, భీమవరం 2 స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే అతి విశ్వాసంతో చూసుకోకపోవడంతో 2 చోట్ల భారీగా ఓటమి పాలయ్యాడు. దాంతో ఎవరూ భరించలేని అవమానాన్ని చవిచూశాడు. అధికార ఏపీ ప్రభుత్వం నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఈసారి ఆధ్యాత్మిక పట్టణం పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. అప్పటి వరకు పిఠాపురం ఏపీలోని నియోజకవర్గాల్లో ఒకటిగానే ఉండేది. కానీ జనసేనాని బరిలోకి దిగిన తర్వాత ఆ ప్రాంతానికి ఎనలేని గుర్తింపు, ప్రచారం లభించింది. అక్కడి ప్రజలకు గౌరవాన్ని తెచ్చిపెట్టడంతో పవన్ కళ్యాణ్ను గుండెల్లో పెట్టుకుని ఎలాగైనా గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ను అత్యంత రాజకీయ ప్రత్యర్థిగా భావించిన వైఎస్ జగన్ తన రాజకీయ వ్యూహాలను, ఎత్తులను పై ఎత్తులు వేశాడు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వంగగీతను గెలిపించే ప్రయత్నం చేశారు. అలాగే పిఠాపురంలో వంగగీతను, విజయగీతను దాటిస్తే డిప్యూటీ సీఎం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక పిఠాపురంలో సుమారుగా 2,30,000 ఓట్లుండగా దాదాపు 2,08,000 ఓట్లు పోలయ్యాయని వార్తలు వినిపించాయి. అయితే పోలైన ఓట్లలో దాదాపు 70% పవన్ కళ్యాణ్కు పడ్డాయని తన అభిమానులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. కానీ వైసీపీ మాత్రం కనీసం 5,000 మెజారిటీతో వంగగీత గెలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ విజయంపై భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఆయన గెలుపుపై కాకుండా కేవలం అతడు సాధించే మెజారిటీ ఎంత అనే అంశంపై జోరుగా పందాలు వేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ సాధిస్తారనే విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. పిఠాపురం నియోజకవర్గంపైనే 100 కోట్లలో బెట్టింగ్లు నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అసెంబ్లీ సీట్లతో పాటు పార్లమెంటు సీట్ల గెలుపుపై కూడా బెట్టింగ్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పోలింగ్ సరళి చూసిన తర్వాత, పూర్తి పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసిన తర్వాత ఏపీలో ఎన్డీఏ కూటమికి 100 సీట్లు దాటుతాయంటూ ఎక్కువ మంది బెట్టింగ్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో జిల్లాల వారీగా బెట్టింగ్లు కాస్తున్నారట.
ఏ జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందనే దానిపై ఎక్కువ బెట్టింగ్లు జరుగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా ఎవరు గెలుస్తారనే దానికంటే మెజారిటీలపైనే బెట్టింగ్లు నడుస్తున్నాయి. 5 నుంచి 10,000 మెజారిటీ అయితే చెరి సమానం, 10,000 నుంచి 20,000 మెజారిటీ అయితే రూపాయికి రూపాయిన్నర, 20,000 నుంచి 30,000 మెజారిటీ అయితే రూపాయికి ₹2, 30,000 నుంచి 40,000 మెజారిటీపై రూపాయికి ₹3, 50,000 మెజారిటీ దాటిందని కాస్తే రూపాయికి ₹5 రేషియో నడుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే అన్ని నియోజకవర్గాల్లో ఈ రేషియో లేనట్లు తెలుస్తోంది. టఫ్ ఫైట్ ఉందనుకున్న నియోజకవర్గాల్లో ఈ రేషియో ఉండగా ఈజీగా భారీ మెజారిటీతో గెలుస్తారని అంచనా ఉన్న నియోజకవర్గాల్లో కనీస మెజారిటీ 30,000 నుంచి బెట్టింగ్ కడుతున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ రాయిళ్ల అంచనా ప్రకారం ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కూటమిలో ఏ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై జోరుగా బెట్టింగ్లు కడుతున్నారట. జనసేనకు 21 స్థానాల్లో కనీసం 11 సీట్లు వస్తాయని, ఈ సంఖ్య 15 వరకు వెళ్లినా ఆశ్చర్యం అవసరం లేదని బెట్టింగ్ రాయిళ్లు అంచనా వేసినట్టు తెలుస్తోంది. రాయలసీమ జిల్లాల్లో మాత్రమే జనసేన ఓడిపోతుందని, విశాఖ, తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలోని అన్ని స్థానాల్లో దాదాపు విజయం సాధిస్తుందని బెట్టింగ్ రాయిళ్లు చర్చించుకుంటున్నారు. బెట్టింగ్ రాయిళ్ల అంచనాలు ఇలా ఉంటే అసలు ఫలితం మాత్రం జూన్ 4న వెల్లడి కానుంది. ఏది ఏమైనా ఎవరి గెలుపు ఎలా ఉంది, బెట్టింగ్లో ఎవరు గెలుస్తారనేది వేచి చూడాల్సిందే.